ఇక వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ప్రియాంక భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ప్రియాంక గాంధీ 3,72,000 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఇది 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన మెజార్టీ కన్నా ఎక్కువ కావడం విశేషం. వైనాడ్లో ప్రియాంక గాంధీకి బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ గట్టి పోటీ ఇస్తారని భావించినా ఆమె థర్డ్ ప్లేస్కే పరిమితమయ్యారు. వైనాడ్లో సిపిఐ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి రాయ్బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వైనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జరిగిన బైపోల్లో ప్రియాంక గాంధీ పోటీ చేశారు. రైట్, ప్రియాంక మెజారిటీకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక గాంధీ. చెప్పండి, ఆ మెజారిటీ గురించి చెప్పండి. గ్రాండ్ ఎంట్రీగానే చూడాలి సౌజన్య. ఇది 3,82,000 మెజార్టీ ప్రస్తుతానికి, ఇంకా కౌంటింగ్ నడుస్తూ ఉంది. సుమారు 4 లక్షల వరకు చేరేటువంటి అవకాశం ఉంది. 2019లో రాహుల్ గాంధీ అక్కడ నుంచి ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు సుమారు 4,60,000 దగ్గర దాకా మెజారిటీ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం పోటీ చేసినప్పుడు 2024లో సెకండ్ టైం పోటీ చేసినప్పుడు 3,64,000 ఓట్ల మెజారిటీ రాహుల్ గాంధీకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సెకండ్ టైం పోటీ చేసినప్పుడు ఎంతైతే మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ మార్కును దాటి ప్రస్తుతానికి అయితే దూసుకెళ్తున్నారు. 3,82,975 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికైతే కొనసాగుతున్నారు. ఓవరాల్గా వచ్చినటువంటి పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే 5,78,526 ఓట్లు ప్రస్తుతానికైతే ప్రియాంక గాంధీ వాద్రా సాధించారు. పోలైనటువంటి కౌంటింగ్ దాంట్లో 64.85% చెప్తా ఉన్నారు. లాస్ట్ టైం మొదటిసారి రాహుల్ గాంధీ గెలిచినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంతే పర్సంటేజ్తో గెలిచినప్పటికీ అప్పుడు పోల్లో అయినటువంటి ఓట్లు అనేది కూడా చాలా ఎక్కువగా ఉండే. దాంతో రాహుల్ గాంధీకి మొదటిసారి సుమారు 4,60,000 పైచీలకు ఓట్ల మెజారిటీ తోటి రాహుల్ గాంధీ గెలుపొందారు. ఇంకా మొత్తంగా 14 లక్షల ఓట్లు ఉన్నాయి. పోలైన వాటిలలో సుమారు 60% పైగా ఓట్లు అనేది కూడా పోలైంది. ఇంకా పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేది పూర్తి కావాలి. కౌంటింగ్ అనేది పూర్తయిన తర్వాతే ఎంత మెజారిటీ అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. మొదటి నుండి వయనాడుకు సంబంధించినటువంటి సీట్ విషయంలో ఎవరికి ఎలాంటి క్వశ్చన్స్ కూడా లేకుండా ఉండే. ఆమె పోటీ చేస్తున్నారు, ఆమెను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచే మెజార్టీ ఎంత అనే దానిపైన చర్చ అనేది నడిచింది. దానికి తగ్గట్టుగానే ప్రచారం కావచ్చు, లేకపోతే పోలింగ్ కావచ్చు. ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు కాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ రౌండ్లో కూడా ప్రియాంక గాంధీ వాద్రా వెనుకడుగు అయితే వేయలేదు. ఆమెకు సంబంధించి ఎక్కడ కూడా ప్రత్యర్థులు కనీస పోటీ అనేది కూడా ఇవ్వలేనటువంటి స్టేజ్లో ప్రస్తుతానికైతే ఉంది. గతంలో కూడా త్రికోణ పోటీ అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా లేదు. లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానే నడిచింది. గత ఎన్నికల ఫలితాలు కూడా లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే నడిచినాయి. దానికి తగ్గట్టుగానే ఈసారి ఎన్నికల్లో కూడా ఈ బైపోల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ అన్నట్టుగానే నడిచింది పోటీ. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సత్యన్ మోఖయ్, ఆయన సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. ఆయనకు సుమారు 2 లక్షల వరకు, అంటే 1,95,551 ఓట్లు అనేది కూడా ఆయన సాధించారు. థర్డ్ ప్లేస్లో బీజేపీకి సంబంధించినటువంటి నవ్య హరిదాస్ కొంత స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుందని కూడా భావించారు. కానీ ఆమె ఏ దశలో కూడా ప్రియాంక గాంధీకి పోటీ ఇవ్వలేకపోయారు. థర్డ్ స్టేజ్లోనే ఆమె నిలిచిపోయారు. 3వ స్థానంలో ఆమె పరిమితమయ్యారు. కేవలం 1,00,000 పైచీలకు ఓట్లు మాత్రమే, 1,49,947 ఓట్లు అనేది ఆమె సాధించడం జరిగింది. ఆమెకు పోల్ అయినటువంటి ఓట్లలో కేవలం 11% ఓట్లు మాత్రమే ఆమెకు వచ్చాయి. ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సత్యన్ మోఖరాయ్కి 21.92% ఓట్లు అనేది కూడా ఆయన సాధించినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక పోలింగ్ మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి కౌంటింగ్ అనేది కూడా ముగుస్తుంది. కాబట్టి ఆమె మొదటిసారి రాహుల్ గాంధీ పోటీ చేసిన సందర్భంగా ఆయన గెలిచినటువంటి ఓట్ల మెజార్టీని క్రాస్ చేస్తుందా లేదా అనే దానిపైన ఇప్పుడు చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక చాలా ఇష్యూస్ వయనాడుకు సంబంధించి చాలా అంశాలు నడిచాయి. స్థానికత అంశాన్ని తీసుకొచ్చారు. లోకల్ లీడర్స్ని గెలిపించినట్లయితేనే వయనాడుకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్లమెంట్లో లేవనెత్తేటువంటి అంశం ఉంటుందంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ నవ్య హరిదాస్ ప్రచారం చేశారు. స్థానికంగా అక్కడ
లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ అధికారంలో ఉంది. ఆ అధికారంతో పాటు వీటన్నిటిని కూడా ప్రచారం చేసినప్పటికీ మొదటి నుండి కూడా వయనాడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. దానికి తగ్గట్టుగానే వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీని గతంలో 2 సార్లు గెలిపించారు. ఇప్పుడు మరొకసారి గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీని గెలిపించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సౌజన్య. రైట్ మదర్.